హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే బిర్యానీ అయితే చేయబోతున్నాను పచ్చి రొయ్యలతోటి. మా అబ్బాయి అయితే పచ్చి రొయ్యలు అయితే పుచ్చుకున్నాడండి 1 కేజీ. ఇంకా నేను వాటితో అయితే నేను బిర్యానీ అయితే చేయబోతున్నాను. నేనైతే ఇది వరకు అయితే ఎప్పుడూ చేయలేదండి. ఫస్ట్ అండి నేను ఎలా చేస్తాను ఒకసారి అయితే చూడండి. ఇదిగోండి, కేజీ రొయ్యలు అయితే తీసుకుంటే మనం శుభ్రం చేసుకుంటే ఇంక ఇవి అయితే వచ్చినాయండి. చూడండి ఎంత తక్కువగా ఉన్నాయో. అసలు కేజీ రొయ్యలకి ఫస్ట్ అయితే ఇంకా నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నానండి. మనకి నిమ్మకాయ వండుకుంటే అసలు నీసు వాసన అనేది ఉండదు. ఇంకా పెరుగు కూడా వేసుకుంటున్నానండి. పెరుగు కూడా వేసుకుంటే మనకి చక్కగా బిర్యానీలోకి ఈ రొయ్యలు అనేవి మనకి చాలా టేస్ట్గా ఉంటాయండి. ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, సాల్టు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్దండి మనకి. చూడండి, శుభ్రంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి రొయ్యల్ని. మనకి నడుము మీద చిన్న మట్టి లాంటిది ఉంటుందండి, అది కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకుంటే చక్కగా ఉప్పు కారం అనేది మసాలాలన్నీ పట్టేస్తాయండి రొయ్యలకి. ఇప్పుడైతే బిర్యానీ అయితే చేస్తానండి. ఎలా చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి. నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, దానికి మనకి బిర్యానీ టేస్ట్గా ఉంటుందండి. అందుకు నేను నెయ్యి అయితే వేసుకుంటాను. ఎందుకంటే ఒక్క గ్లాసున్నర బియ్యం అయితే పోసుకున్నాను నేను, అందుకు నెయ్యి అయితే తక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఫస్ట్ దోరగా ఫ్రై చేసేసుకుంటానండి. మనకి దోరగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అయితేనే మనకి బిర్యానీకి టేస్ట్ అనేది వద్దే చాలా బాగుంటాయండి. అయ్యండి, కలిపి పెట్టుకున్న రొయ్యలు ఉప్పు కారం అయితే పట్టేసి చక్కగా ఉన్నాయి రొయ్యలు, పచ్చి రొయ్యలు మనకి. ఇంక ఈరోజైతే మా ఇంటి పక్కన అయితే మనకి ప్రార్థన అయితే జరుగుతుందండి. అందుకు ఇంకా సౌండ్ అయితే తీసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మనకి బిర్యానీ ఘాటుగా బాగుంటుందండి. బిర్యానీ సరుకులు కొంచెం అయితే విడిగా వేసుకున్నాను. కొన్ని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిపేసి మిక్సీ పెట్టేశాను. ధనియాల పొడి కూడా విడిగా వేసుకుంటున్నానండి. మనకి బిర్యానీ అనేది చాలా ఘాటుగా బాగుంటుందండి. మనకు ఒక్కోసారి లైట్గా తినాలనిపిద్ది, ఒకసారి ఘాటుగా తినాలనిపిద్దండి. పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసేసుకుని మనం నూనె పైకి తేలిపోయే వరకు మగ్గబెట్టుకుంటే, కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకుని మనం మగ్గబెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. మనకి బిర్యానీకి సరిపడగా సాల్టు, కొంచెం కారం వేసుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. మనం బాస్మతి బియ్యమే తీసుకున్నాం కాబట్టి మనం 1 కప్పు బియ్యం తీసుకుంటే, మనం 1.5 కప్పు బియ్యం తీసుకుంటే 3 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. నేను 1.5 కప్పు బియ్యం అయితే తీసుకున్నాను, 3 కప్పులు వాటర్ వేసుకున్నాను, సరిపోద్ది మనకు. అలాగా బాస్మతి బియ్యంకి ఎక్కువగా నీళ్ళు అక్కర్లేదండి. అదే మన సోనా మైసూర్ బియ్యం వేసుకుంటే మనకి 1 కప్పుకి 2 కప్పులు వేసుకోవాలి. మన బాస్మతి బియ్యంకి అయితే ఇక్కడైతే బియ్యం అయితే వేసేసుకున్నాను. ఎసరుగాగిపోయిన తర్వాత బియ్యం అయితే వేసేసుకున్నానండి. అదిగోండి, బిర్యానీ అయితే మనకి దగ్గరికి వచ్చేసింది, ఉడికిపోయినట్టే. మనం లాస్ట్గా ఇంకా పుదీనా, కొత్తిమీర ఇంకా పైన కొంచెం వేసుకుంటే సరిపోద్ది.
మనం మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే మనకి బిర్యానీ మళ్ళీ చూసుకునేటప్పటికి పొడి పొడిలాడుతూ వచ్చేద్దండి. చూడండి చక్కగా వచ్చేసింది మనకి బిర్యానీ అనేది. చాలా టేస్ట్గా ఉంటుందండి. బిర్యానీ అయితే అయిపోయినట్టే. ఇంకా నేను మూత పెట్టేసుకుని మగ్గబెట్టుకుంటే సరిపోద్ది. ఇకనైతే మా అబ్బాయి లెగ్ పీసుల్లా కొట్టించుకొచ్చాడండి. నేను అలాగే వండేస్తున్నాను. చాలా బాగుంటుందండి మనకి బిర్యానీ. చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి బిర్యానీ. నేను పచ్చి రొయ్యలతోనైతే బిర్యానీ చేస్తున్నది ఇదే ఫస్ట్ అండి. ఫస్ట్ అయినా కానీ అసలు చాలా ఎలగొద్దు ఏంటో అనుకున్నాను. అసలు చాలా బాగుందండి. బిర్యానీ సరుకులు అయితే ఎక్కువగా వేసుకున్నాను ఘాటుగాను. చాలా బాగుందండి బిర్యానీ. ఇదిగోండి రొయ్యలు అయితే చిన్నగా అయిపోయినాయి. చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చేస్తాం కదా అసలు బాగోదామనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరింది. చాలా బాగుందండి. నేను చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఇవన్నీ చేశాను, కానీ మటన్ బిర్యానీ కూడా చేశాను, కానీ ఈ ప్రాన్స్ బిర్యానీ అయితే చేయలేదండి. అసలు ఈరోజు అయితే బాగానే కుదిరిందండి. చాలా బాగుంది.